10th class mathematics pair of linear equations 3.1 లో థర్డ్ ప్రాబ్లం లెట్ us see. ఆన్ కంపేరింగ్ ది రేషియోస్, ఈ రేషియోస్ ఇచ్చాడండి a1/a2, b1/2 b2 అండ్ c1/c2 రేషియోస్ ఇచ్చాడు. ఫైండ్ అవుట్ వెదర్ ద లైన్స్ ఆర్ రిప్రజెంటింగ్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ లైన్స్ ఆర్ ఈక్వేషన్స్. ఇవి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంటింగ్ ది. అవునా కాదా? అవును, ఎందుకంటే ఇవే ఇచ్చాడు కాబట్టి అంతా ఎక్స్ యొక్క పవరు 1 ఉంది కాబట్టి. ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అని అన్నాడండి. కన్సిస్టెంట్ అంటే ఏమిటి, ఇన్కన్సిస్టెంట్ ఏమిటి? కన్సిస్టెంట్ అంటేనేమో మనకు లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అంటే మనకు ఆన్సర్ ఇక్కడ వస్తుందండి, అది కన్సిస్టెంట్. అదేవిధంగా లైన్స్ ఆర్ కోయిన్సైడ్, నంబర్ ఆఫ్ ఇన్యూమరబుల్ ఆన్సర్స్ వస్తాయి మనకు, ఇవి కన్సిస్టెంటే. మరి ఇన్కన్సిస్టెంట్ అంటే ఇవి ఎప్పుడైతే లైన్స్ ప్యారలల్గా వచ్చినాయో అవి ఇన్కన్సిస్టెంట్ అవుతాయండి. అక్కడ సొల్యూషన్స్ ఉండవు. ఇక్కడ వన్ సొల్యూషను, నంబర్ ఆఫ్ సొల్యూషన్స్, నో సొల్యూషన్స్. నో సొల్యూషన్స్ అంటే మేము ఇన్కన్సిస్టెంట్ అంటాం, ఈ రెండు కూడా కన్సిస్టెంట్. అది దాని అర్థం అదండి. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం, చూడండి. ఎస్ 1 ఆన్ కంపేరింగ్. ఇక్కడ మనకు ఒకదాని కింద ఒకటి ఇవ్వలేదండి, విడిగా ఇచ్చాడు. అయినా ఇక్కడ రాసేసుకుందాం, చూడండి. 3x + 2y = 5, 2x - 3y = 7. ఈ విధంగా ఇచ్చాడండి. వీటిని ఈ ఆర్డర్లో రాసేసుకుందామా? ఎట్లా? 3x + 2y ఈ 5 తీసుకొస్తే -5, ఇది కూడా 2x - 3y ఈ 7 తీసుకొస్తే -7 + 7 అన్న 7. 0 ఇచ్చాడే మనకు, ఇవ్వలేదు కదా. ఈ విధంగా రాద్దామండి. ఈ విధంగా రాసేసేసుకుందాం. ఇది కూడా 0 పెట్టుకోవచ్చు. ఈ విధంగా రాసిన తర్వాత = 0 ఈ విధంగా వీటిని మనం కంపేర్ చేద్దామండి. ఆన్ కంపేరింగ్ ఎట్లా అడిగాడు మనకు? అడిగింది a1/a2, b1/b2, c1/c2 అని కంపేర్ చేద్దాం, చూడండి. ఇది a1/a2 + c1 b1/b2 + c1/c2 ఇట్లా కంపేర్ చేద్దాం. కంపేర్ చేస్తే a1 3 అవుతుంది, ఇది 3 అవుతుంది కదా. మనం a1/a2 + b1/b2 c1/c2 రాసేసుకుందామండి. 3 ఇది ఇక్కడ రాసేసుకున్నాం కదా. ఇది a1 అయితే ఇది a2 అవుతుంది, b1 అయితే b2 అవుతుంది, c1 అయితే c2 అవుతుంది. ఇప్పుడు a1 3 అవుతుందంటే a2 ఎంత అవుతుంది? 2 అవుతుంది. 2 ప్లస్ b1 ఏమవుతుందండి? ఇక్కడ 2 అయిందనుకోండి, ఇక్కడేమో -3 అవుతుందండి. ఇక్కడ c1 ఎంత అవుతుందండి? 5 అవుతుంది. ఇక్కడ -7 అవుతుందండి. ఇది ఆన్ కంపేర్ చేసుకున్నాం. 3/2 అండ్ ఇది ప్లస్ ఇది 3/2 ఇదేమో ప్లస్ ఇది +2 అండ్ -3. అదేవిధంగా ఇది కూడా -5/-7 రెండు మైనసే కదా. ఈ విధంగా కంపేర్ చేసుకుందామండి. ఇది ఈక్వలా కాదో చూద్దాం, చూడండి. ఇక్కడ a1/a2 ఏంటి? నాట్ ఈజ్ ఈక్వల్ b1/b2. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. ఇక్కడ చూద్దాం, చూడండి. ఇక్కడ ఇది మళ్ళీ ఇది చూద్దాం, చూడండి. ఇది కూడా నాట్ ఈక్వలే, 5 - 5/7. ఈ 3 నాట్ ఈక్వల్ అండి. ఇక మూడో చూడక్కర్లా, 2 నాట్ ఈక్వల్. a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయిందంటే మనకు ఆటోమేటిక్గా ఏమవుతుంది? లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్. లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్.
సెక్టింగ్, లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్. దేర్ ఫోర్ వాడు అడిగింది ఏంటి, కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా. లైన్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అంటే సొల్యూషన్స్ వస్తాయి కదా. సో దేర్ ఫోర్ లైన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆ విధంగా రాసుకోవాలండి. ఇది చూడగానే కూడా మనం చేసుకోవచ్చు. 3/2 అండ్ 2/3 నాట్ ఈక్వల్ టు వెంటనే చెప్పొచ్చు. కానీ 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ ఇస్తే ఈ విధంగా కాదు, ఈ విధంగా రాయాల్సిందే. ఒకవేళ బిట్స్ ఇస్తే మీరు ఏం చేయకుండా కంపేర్ చేసేసేసుకొని మీరు వారస పెట్టుకోవచ్చు. ఎస్, ఇంకోటి చూద్దాం చూడండి. ఫస్ట్ చూస్తే తర్వాత అంటే ఇక అదే ప్రాసెస్ అండి, మోసలో పోసినట్టే. ఏ విధంగా ఈ రెండు ఇచ్చాడు, ఈ విధంగా రాసేసుకున్నాము, మనం ఆర్డర్లో రాసేసుకున్నాం. ఈజ్ ఈక్వల్ యువతలు తీసుకొచ్చేసాం, దాన్ని కూడా యువతలు తీసుకొచ్చుకోం, కంపేర్ చేసుకున్నాం. ఇది A1, ఇది A2, ఇది B1, B2, C1, C2 కంపేర్ చేసేసుకున్నాము. A1/A2 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ కాదు ఇక్కడ మనకు కావాల్సింది, ఈజ్ ఈక్వల్ టు B1/B2 C1/C2 కంపేర్ చేసుకున్నాం. ఇక్కడ A1/A2 అంటే 3/2 రాసేసాము. ఈజ్ ఈక్వల్ టు B1/B2 2/3 ఇది ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈజ్ ఈక్వల్ టు ఇది. ఎస్, అదేవిధంగా C1 -5/-7 ఈ రెండు కూడా నాట్ ఈజ్ ఈక్వల్ టు. మొదటి చాలు, ఇవన్నీ చూడక్కర్లా, ఈ రెండు చూస్తేనే A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 అయితేనే లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్, లైన్స్ ఆర్ కన్సిస్టెంట్ అని మనం రాసేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి. వాట్ ఈస్ నెక్స్ట్ ప్రాబ్లం? గివెన్ ప్రాబ్లం 2x - 3y ఈజ్ ఈక్వల్ టు 8, 4x - 6y ఈజ్ ఈక్వల్ టు 9. వీటిని ఒక ఆర్డర్ రాసేసుకుందామా. 2x - 3y 8 ఇచ్చేటట్టు -8 అవుతుంది. అదేవిధంగా 4x - 6y ఈ 9 ఇటు వచ్చేటప్పటికి -9 అవుతుంది. ఎస్, ఆన్ కంపేరింగ్, కంపేర్ చేద్దాం చూడండి. ఆన్ కంపేరింగ్ ఏమిటి ఆన్ కంపేరింగ్? ఇది A1 అనుకుందామండి, ఇది A1/A2 ఈజ్ ఈక్వల్ టు అంటే A1/A2 అంటే 2/4 ఈజ్ ఈక్వల్ టు పెట్టి తర్వాత కాదంటే నాట్ ఈజ్ ఈక్వల్ టు పెడదాం. నెక్స్ట్ B1/B2 B1 అంటే ఇదండి 3, ఇదేమో 6 -3/-6 ఈజ్ ఈక్వల్ టు C1/C2 -8 ఇది -8 C1, ఇదేమో -9 అండి. ఇప్పుడు కంపేర్ చేద్దాం చూడండి. ఇందులో 1 టైము, ఇందులో 2 టైం, 1/2. ఇక్కడ కూడా 1/2, ఇక్కడ కూడా ఇక్కడ పోదండి. అంటే దేర్ఫోర్ ఏమవుతుంది? A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఇది మాత్రం నాట్ ఈజ్ ఈక్వల్ టు C1/C2 అయింది. ఇక్కడ A1/A2 ఈజ్ ఈక్వల్ 1/2, B1/B2 ఈజ్ ఈక్వల్ 1/2. ఈ రెండు ఈక్వల్ అయినాయి, కానీ ఇది నాట్ ఈక్వల్ అయింది. ఈ రెండు ఈక్వల్ అయ్యి ఇది నాట్ ఈక్వల్ అయితే లైన్స్ ఎట్లా ఉంటాయండి? లైన్స్ ఆర్ ప్యారలల్. సో లైన్స్ ఆర్ ప్యారలల్. లైన్స్ ప్యారలల్ అయితే ఏమన్నా మనకు లైన్స్ ఎట్లా ఉన్నాయి అనుకోండి, ప్యారలల్ అయినాయి అనుకోండి, ఏమన్నా మనకు సొల్యూషన్స్ ఉంటాయా? సొల్యూషన్స్ ఉండవు. కనుక కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా? దేర్ఫోర్ లైన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. లైన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అండి. ఎస్, మళ్ళీ ఇంకోటి చేద్దామా? ఎస్, వాట్ ఈస్ థర్డ్ వన్? 3/2x + 5/3y ఈజ్ ఈక్వల్ టు 7. అదేవిధంగా 9x - 10y ఈజ్ ఈక్వల్ టు 14. మరి ఒక లైన్ క్రమపద్ధతిలో రాసుకుందామా? A1/A2 B1/B2 అట్లా రాయటానికి ఈ వీలుగా వేసి రాసేసుకుందాం చూడండి. 3/2x + 5/3y - 7 ఇది.
ఇప్పుడు 9x మైనస్ 10y మైనస్ 14 అండి. ఇట్లా ఒక లైను ఆర్డర్ ప్రకారంగా రాసాము. కాకపోతే ఇక్కడైతే మామూలుగా ఇట్లా చేసేవాళ్ళం. ఇక్కడ మనకు ఫ్రాక్షన్స్ వచ్చినాయండి. ఎప్పుడైతే ఫ్రాక్షన్స్ యాడ్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా మనం ఏం చేయాలండి, ఎల్సిఎం కట్టుకోవటమే కదా. ఎల్సిఎం కట్టుకుందామండి. దీనికి ఇదైతే బాగానే ఉంది కానీ ఇది కొంచెం ఎల్సిఎం కట్టుకోవాలి. అప్పుడు చూడండి 3/2 ప్లస్ 5/3 మైనస్ 7 ఎల్సిఎం ఎట్లా కట్టుకుంటాం చూడండి. ఎల్సిఎం ఇక్కడ 2కు 3కి ఎల్సిఎం 6. 2 ఎన్నిసార్లు పోతుంది 3 టైమ్స్. 3 3 సార్ 9 ప్లస్ 3 2 టైమ్స్ పోతుంది. 2 5 సార్ 10. ఇది మైనస్ ఏనా 5 ప్లస్సే కదా. ఎస్ మైనస్ ఇది ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ 1 ఉందనుకోవాలి కదా. 1 ఎన్నిసార్లు పోతుంది 6 టైమ్స్ పోతుంది. 6 7 సార్ 42. అదండి మనకు వచ్చేసింది కదా. ఎస్ ఎల్సిఎం కట్టుకున్నామండి. ఎల్సిఎం ఈజ్ఈక్వల్ 0 ఉంది కాబట్టి మనకు 0 అంటే 0/1 ఇది చేసేస్తే మనకు 199 ఎంత మనకు ఎంత వచ్చేసింది 9x ప్లస్ ఇదెంత వచ్చిందండి 10y మైనస్ 42 వచ్చింది కదా. ఎందుకంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. ఇది 199 ప్లస్ 10 ప్లస్ 42 6 × 0 వచ్చేసింది కాబట్టి ఇక మనకు ప్రాబ్లం లేదండి. ఇది రాసేసుకున్నాం. ఇంకోటి మామూలుగా ఉందండి 9x మైనస్ 10y మైనస్ 14. రైట్ అండి వచ్చేసినాయి. మనం ఇప్పుడు కంపేర్ చేసుకోవటమే కదా. మనం ఎట్లా చేసేసుకున్నామండి, మామూలు యాజ్ యూజువల్ ప్రొసీజర్లో చేసుకున్నాం. ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, ఆ ఫ్రాక్షన్స్ తీసేసాం. 2 3 6 కాబట్టి అసలు దీని మొత్తాన్ని 6తో మల్టిప్లై చేసినా కూడా ఇంతే వచ్చేస్తుంది. అప్పుడైనా ఎల్సిఎం కట్టినట్టు లెక్కే. ఎస్ ఇప్పుడు చూద్దామండి. ఆన్ కంపేరింగ్ ఏంటండి, ఇది a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఈ విధంగా మనం కంపేర్ చేద్దామండి. కంపేర్ చేస్తే ఇక్కడ రాసేసుకుందామా. ఎస్ a1/a2 ఏమిటండి మనకి వచ్చినాయి a1/a2 ఇది 9/9 ఈజ్ ఈక్వల్ పెడదాం, తర్వాత పెడదాం. 10/10 10/-10 నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 42/14. ఈ విధంగా వచ్చినాయండి. ఈ విధంగా వస్తే ఇక్కడ 9/9 1 వస్తుంది, ఇక్కడ -1 వస్తుంది, ఇక్కడేమో 1 వస్తుంది, ఇక్కడ -1 వస్తుంది. కాబట్టి ఈ రెండు నాట్ ఈక్వల్. అదేవిధంగా ఇక్కడ 10/10 42 ఇది నాట్ ఈక్వల్. అని నాట్ ఈక్వల్ అయినప్పుడు 9/9 ఇక్కడ మైనస్ వచ్చిందో చూద్దాం. చూడండి ఇక్కడ 1 ఇక్కడ 1 ఇది ఈజ్ ఈక్వల్ టు నాట్ ఈజ్ ఈక్వల్ టు చూద్దాం. చూడండి ఇది 3/2 ఇది కంపేర్ చేద్దాం. 9 ఇది కూడా 9 కదా వచ్చేసింది. 10 ఇది కూడా +10 కదండి, ఇక్కడ +10 కదా, +10. ఎస్ +10 అయితే ఇక్కడ అక్కర్లేదు. 9/9 ఈజ్ ఈక్వల్ టు 10/10 కొట్టేస్తే 1 కదా వచ్చేది. 1 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది -42/14 అంటే ఇది నాట్ ఈక్వల్ వస్తుంది కదా. ఎస్ మనం ఏం చేస్తాం, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 వచ్చింది. అదేవిధంగా నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చింది. ఇప్పుడు a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ c1/c2. ఈ విధంగా వస్తే ఎట్లా ఉంటాయండి, లైన్స్ ఆర్ ప్యారలల్. లైన్స్ ఇక్కడ అంతే వచ్చింది కదా, ఇక్కడ నాట్ ఈక్వల్ టు లైన్స్ ఆర్ ప్యారలల్. సో lines are parallel. Therefore lines are inconsistent. ఎప్పుడైతే మనకి ఈ విధంగా వచ్చినాయో లైన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. ఎస్ 1 2 3 4th వన్ చూద్దాం. చూడండి ఇక్కడ ఫోర్త్ వన్ ఏమిటి మనకు
5x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 11. అదేవిధంగా మైనస్ 10x ప్లస్ 6y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 22 అండి. అది అయితే మనం క్రమం పద్ధతితో రాసుకుందామా? ఎస్, 5x మైనస్ 3y మైనస్ 11 ఇటు రాసేసుకుందాం. ఇదేమో మైనస్ 10 ప్లస్ 6y ఇటు వద్దామండి. మైనస్ 22 వల్ల ప్లస్ 22 అయిపోతుందండి. ఇప్పుడు మనం ఆన్ కంపేర్ చేద్దాం. మనం ఆన్ కంపేరింగ్ ఏ విధంగా? a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ ఈక్వల్ టు c1 బై c2. దీంతో కంపేర్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఇది a1 ఇది b1 అవుతుంది. చూద్దాం. చూడండి, 5 బై మైనస్ 10 ఈజ్ ఈక్వల్ పెడదాం. తర్వాత మైనస్ 3 బై ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ పెడదాం. మైనస్ 11 బై 22 ఈ విధంగా వచ్చిందండి. ఈ క్యాన్సిల్ చేద్దామా? ఎట్లా? 5 బై మైనస్ 10 వచ్చింది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 1 మైనస్ 1/2. ఇది కూడా మైనస్ 1/2. ఇక్కడ క్యాన్సిల్ చేసిన 1/2, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2. 3 ఈక్వల్ అయినాయండి. ఈక్వల్ అయితే ఎట్లా అయింది మనకు? a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ ఈక్వల్ టు c1 బై c2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 వచ్చింది. 3 ఈక్వల్ అయితే ఏమిటండి? లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్. సో లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ అంటే దాని అర్థం ఏంటండి? ఒక లైన్ మీద ఇంకో లైన్ వస్తుంది. ఏందని అర్థం? ఒక లైన్ మీద ఇంకో లైన్ వస్తుంది. మెనీ సొల్యూషన్స్ ఉంటాయి కదండి. లైన్స్ ఆర్ దేర్ఫోర్ లైన్స్ ఆర్ కన్సిస్టెంట్. లైన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఆ విధంగా ఉంటాయండి. ఇప్పుడు మనం ఏం చేసాం? లైన్స్ ఇక్కడ మనకు వచ్చిన ప్రాబ్లం ఒక్క చోటే మనం ఎల్సిఎం కట్టుకోవాలి. మిగతా అన్నీ కూడా మామూలేనండి. 4th ఇంకొకటి ఉందండి, 5th ప్రాబ్లం. ఇది మనం చెరిపేద్దామా? ఎస్. వాట్ ఈస్ 5th ప్రాబ్లం? 4/3x ప్లస్ 2y మైనస్ ఈజ్ ఈక్వల్ టు 8. 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ 12. వీటిని ఒక ఆర్డర్ ప్రకారం రాసేసుకుందామా? చూడండి, 4/3 ఇదేంటిది? ఇది 5th ప్రాబ్లం అండి. 4/3x ప్లస్ 2y మైనస్ 8 ఇదొకటి. ఇక్కడ 2x ప్లస్ 3y మైనస్ 12 ఇది కూడా రాసేసుకున్నామండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? కంపేర్ చేసే ముందు మనకి ఇక్కడ ఎల్సిఎం, ఇప్పుడు ఫ్రాక్షన్ ఉంది కదా, వాటికి ఎల్సిఎం కట్టుకుందామండి. ఎల్సిఎం కట్టేసేసుకుంటే దీని కింద 1 ఉంటుంది, దీని కింద 1 ఉంటుంది. మొత్తానికి కూడా 3 ఎల్సిఎం అవుతుంది. 3 ఎన్నిసార్లు పోతుంది? ఒకసారి పోతుంది. ఒక 4 ఒక 4x ప్లస్ ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. 3 2s are 6y మైనస్ 1 3 టైమ్స్ పోతుంది. 24 వచ్చిందండి. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ మనకు జీరోలు ఉంటాయి కదా, ఈజ్ ఈక్వల్ టు 0. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొచ్చిందండి? ఇది 1 4x ప్లస్ 6y మైనస్ 24 3 zeros 0నే వచ్చింది. ఇది మనకు వచ్చేసిందండి. ఇప్పుడు రాద్దామా? ఈ రెండు ఒకటిగా ఉన్నాయి కదా. ఎస్, రాద్దాం. చూడండి, 4x ప్లస్ 6y మైనస్ 2y మైనస్ 2y కదా ఇది, మైనస్ చూద్దాం 24 ఒకటి. నెక్స్ట్ 2x ప్లస్ 3y మైనస్ 12 ఈ రెండు. ఇప్పుడు ఆన్ కంపేరింగ్ ఇప్పుడు కంపేర్ చేద్దామండి. ఇప్పుడు ఎట్లా? a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ ఈక్వల్ టు c1 బై c2. ఇప్పుడు దీంతో మనం కంపేర్ చేద్దాం. ఇది a2 అండి.
కంపేర్ చేస్తే మనం ఎట్లా రాసేసుకోవచ్చు, ఇక్కడ రాసేసుకుందామా, ఇది ఏ ఇది బి అంటే 4/2, ఇది A2, ఇది బి, ఇది B2, ఇది సి -24 అయినా వచ్చేసింది మనకు. ఈ 24 ఎక్కడండి, ఈ 3 24 కదా, -24 పై -12. ఎస్, వీటిని చూద్దాం చూడండి. 4/2 ఎట్లా పోతుంది, 2 టైమ్స్ పోతుంది, ఇది 2 టైమ్స్ పోతుంది, ఇది 2 టైమ్స్ పోతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చేసిందా. ఎస్, మనకు 3 ఒకటేనండి. A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 ఈజ్ ఈక్వల్ టు C1/C2 ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత వచ్చింది, 2 వచ్చింది. 3 ఈక్వల్ వచ్చినాయి. 3 ఈక్వల్ వస్తే మనం ఏమిటి, లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్. 3 ఈక్వల్ వస్తే మనకేంటండి, లైన్స్ ఎట్లా ఉంటాయండి, కోఇన్సిడెంట్గా ఉంటాయి. Therefore, lines are coincident. Lines are coincident ఉంటాయి. ఇక్కడ రాసేస్తున్నానండి, ఇక్కడ కనపడుతుందో కనపడట్లేదో నెక్స్ట్ స్టెప్లో. therefore లైన్స్ కోఇన్సిడెంట్గా ఉంటే ఎట్లా ఉంటాయండి, కన్సిస్టెంట్గా ఉంటాయి. లైన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఏం లేదండి, ఇప్పుడు ఫస్ట్ రెండు A1/A2 నాట్ ఈజ్ ఈక్వల్ టు B1/B2 అంటే ఇంటర్సెక్టింగు. A1/A2 ఈజ్ ఈక్వల్ టు B1/B2 నాట్ ఈజ్ ఈక్వల్ C1/C2 అట్లా వచ్చిందనుకోండి, అప్పుడు లైన్స్ ప్యారలల్. 3 ఈక్వల్ వచ్చింది అనుకోండి, A1/A2 B1/B2 ఈజ్ ఈక్వల్ C1/C2. 3 ఈక్వల్ వచ్చింది అనుకో, లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్. అంటే ఎప్పుడైతే మనకు ఆన్సర్స్ వస్తాయో అవి కన్సిస్టెంట్ అవుతాయి. ఎప్పుడైతే మనకు ఆన్సర్స్ రావో, అంటే మనకు పాయింట్స్ రావో, దాని మీద సొల్యూషన్స్ లేవో, అవి ఇన్కన్సిస్టెంట్ అవుతాయి. ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్.